అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. టాలీవుడ్ అనే కాదు ఏ ఇండస్ట్రీ అయినా కూడా హిట్ వచ్చిన సెంటిమెంట్ వదులుకోవడానికి అంత ఈజీగా ఇష్టపడరు హీరోలు. కలిసి వచ్చిన సెంటిమెంట్ వైపే అడుగులేస్తూ ఉంటారు. అలా తెలుగులో ఈ మధ్య కేరళ బ్యాక్డ్రాప్లో వచ్చే కథలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. సక్సెస్ రేట్ కూడా ఎక్కువగానే ఉండటంతో అంతా అదే కావాలి అంటున్నారు. మరి ఈ కేరళ స్టోరీస్ పై ఒక లుక్ వేద్దాం రండి. కేరళ బ్యాక్డ్రాప్ కథలకు తెలుగులో డిమాండ్ పెరిగిపోతుంది. ఇప్పుడు 20 ఏళ్ల కిందే సింహాద్రి తెలుగులో కేరళ నేపథ్యం ఉన్న కథలకు పునాది వేసింది. ఆ తర్వాత ఏం మాయ చేసేవేలాంటి సినిమాలు కూడా మాయ చేశాయి. గతేడాది నుంచి కేరళ కథలు ఇంకాస్త ఎక్కువగా రాస్తున్నారు మన దర్శకులు. కే ర్యాంప్ అలా వచ్చి సక్సెస్ కొట్టిందే. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన కే ర్యాంప్ కథలో చాలా భాగం కేరళలోనే జరుగుతుంది. దివాళీకి విడుదలైన ఈ చిత్రం పోటీలో కూడా విజయం సాధించింది. ఇక సంక్రాంతికి వచ్చిన నారీ నారీ నడుమ మురారిలో హీరో హీరోయిన్ ట్రాక్ అంతా కేరళ నేపథ్యంలోనే నడుస్తుంది. ఇది కూడా సూపర్ హిట్ అయింది. సినిమాకు ఈ కేరళ ఎపిసోడ్ బాగా హెల్ప్ అయింది. తాజాగా రవితేజ హీరోగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఇరుముడి సినిమాలోనూ కేరళ నేపథ్యమే కనిపిస్తుంది. అయ్యప్ప స్వామి అంటేనే కేరళ, పైగా టైటిల్ కూడా ఇరుముడి అని పెట్టారు మేకర్స్. కథలో చాలా భాగం కేరళ బ్యాక్డ్రాప్ లోనే ఉండబోతుంది. సెంటిమెంట్ వర్కౌట్ అయితే రవితేజ వేచి చూస్తున్న హిట్ ఇరుముడితో రావడం ఖాయం.